హనుమంతుడు చంద్రుడి మీద ఎందుకు కూర్చున్నాడో మీకు తెలుసా? రామసేతుని నిర్మించే సమయంలో రాత్రి అవుతుంది. రాముడు వానరులతో కలిసి ఇక్కడే పనుకుందాం అని అనుకుంటాడు. కానీ హనుమంతుడు నా ప్రభువు నేల మీద ఎలా పడుకుంటాడు అని ఆయన చేతులతో ఒక చిన్న ఇల్లుని నిర్మించడం మొదలు పెడతాడు. అలా చేస్తున్నప్పుడు లక్ష్మణుడు అక్కడికి వచ్చి, హనుమా, నా అన్నకి సేవలు చేసుకునే బాధ్యత నాది, నీది కాదు. గత కొన్ని సంవత్సరముల నుండి నా అన్నకి నేనే సేవలు చేసుకుంటున్నాను. ఇప్పుడు నా పని నువ్వు చేయడం న్యాయం కాదు. నువ్వు వేరే పని ఏదైనా చేసుకో అని అంటాడు. హనుమంతుడు నవ్వుతూ, నన్ను క్షమించండి, నేను ఇది తిరస్కరిస్తున్నాను. నేను కూడా నా ప్రభువుకి పరమ భక్తుడిని. నేను కూడా నా ప్రభువుకి సేవలు చేసుకోవచ్చు అని చెప్పి పనులు చేస్తూ ఉంటాడు. అలా ఇద్దరు రాముడికి ఎవరు సేవలు చేయాలి అని వాదించుకుంటూ ఉంటారు. ఇద్దరికి రాముడి మీద ప్రేమ ఎక్కువ ఉంది. కానీ ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవుతుందేమో అనుకుని రాముడు అక్కడికి వస్తాడు. హనుమా, ఈ పనిని లక్ష్మణుడిని చెయ్యనివ్వు, నీకు దీనికన్నా ఇంకా గొప్ప కార్యాన్ని అప్పజెప్పుతున్నాను అని అంటాడు. హనుమంతుడు, సరే స్వామి, ఏంటో అది చెప్పండి అని అంటాడు. నువ్వు ప్రతిరోజు రాత్రి మొత్తం వానరసేనని అలాగే నన్ను చూస్తూ కాపలాగా ఉండు, ఎవ్వరిని మా దగ్గరికి రానివ్వకు అని చెబుతాడు. హనుమంతుడు, సరే స్వామి, మీ ఆజ్ఞ అని ఒక పెద్ద పొడవాటి చెట్టు మీదకి ఎక్కుతాడు. అక్కడ నుండి చూస్తుంటే మొత్తం వానరసేన అస్సలు కనబడదు. సరే అని ఒక పెద్ద కొండ మీదకి వెళ్లి చూస్తాడు. అక్కడ నుండి కూడా మొత్తం వానరసేన కనపడదు. ఇప్పుడు ఎలా బా అని అటు ఇటు చూసి పైకి చూస్తాడు. ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూసి, ఆహా, ఇది ఏదో చాలా బాగా మెరుస్తుంది, దీనిపైన కూర్చుంటే మొత్తం వానరసేన కనబడుతుంది అని గాలిలోకి ఎగిరి చంద్రుడి మీద కూర్చుని మొత్తం వానరసేనను మరియు రామ లక్ష్మణులను చూస్తూ రాత్రంతా కాపలా కాస్తూ ఉంటాడు. ఇలా ప్రతి రోజు హనుమంతుడు నిద్రపోకుండా రాత్రి మొత్తం వీళ్ళకి కాపలా కాస్తూ ఉంటాడు. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై హనుమాన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో.